ప్రైజ్ లార్డ్ అందరికీ మేల్కొన్నారా? మేల్కొన్నట్లయితే రాత్రంతా మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఈ ఉదయాన్నే మనల్ని సజీవులుగా ఉంచిన ఆ దేవాతి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుందామా? ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రభువా. రాత్రంతా నీ కృపలో భద్రపరిచి ఉదయాన్నే నా తండ్రి మమ్మల్ని సజీవులు గుంచినందుకు నీకు వందనములు. ఈ దినాన్ని చూడాలనుకున్న వారు ఎంతోమంది చూడలేకపోయారు ప్రభువా. మమ్మల్ని అయితే మీరు సజీవులుగా ఉంచి మీరు రెక్కల కింద భద్రపరిచినందుకు మీకు వందనములు నాయన. అయా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ఉదయంలో ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. వాహనాల మీద, కారుల్లోనూ, విమానాల్లోనూ, కాలినడకన ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. వారి ప్రయాణాలంతటిలోనూ మీరు తోడు నీడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. అలాగే నా తండ్రి నాయన, హాస్పిటల్లో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరికి మంచి వైద్యాన్ని మీరు అందించమని అడుగుచున్నానయ్యా. అనేక బలహీనతతో శోధించబడుతున్న బిడ్డలను మీరు దీవించండి అయ్యా. మీ గాయపడిన హస్తమేసి ముట్టండి నాయన. అయా ఎన్నో బలహీనతల చేత ప్రభావ, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభా నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచమని అడుగుచున్నానయ్యా. చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. హాస్పిటల్లో ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నారో వారందరినీ మీరు గాయపడిన హస్తమేసి ముట్టండి అయ్యా. మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా ప్రతి ఒక్క కుటుంబంలో నేను ఉదయకాలం నీ ప్రార్థన ధ్వని వినబడటానికి సహాయం చేయండి నాయన. అయ్యా మీరు దీవించమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రతి ఒక్క తల్లి తన బిడ్డల కొరకు, తన భర్త కొరకు, బిడ్డల కొరకు ప్రార్థించే భాగ్యాన్ని దయచేయండి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. ఇదిగో ప్రభా నాయన, ఎవరి కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేదో వారికి శాంతి సమాధానం మీరు దయచేయండి. గర్భఫలము లేని వారికి గర్భఫలమును మీరు దయచేయండి. వివాహములు కాని వారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వివాహాలు జరగటానికి కృప చూపించండి నాయన. మీ స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయా చేతి పని, పొలం పనులు వెళ్ళే బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతులను మీరు ఆశీర్వదించండి. వారి పంటలను మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. ప్రతి వ్యవసాయకుని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మా దేశంలో ఉన్న దైవజనులందరూ మీరు దీవించండి. వారి సంఘాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. సువార్త లేని చోట సువార్తను ప్రకటించడానికి, మారుమూల దేశంలో నీ సువార్త అందటానికి కృప చూపించిన ఆయన దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి పరిపాలన మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అయానికి స్తోత్రాలు, వందనాలు, సహాయం చేయండి నాయన. అయా ఇదిగో ప్రభా నాయన, ప్రార్థిస్తున్న ప్రభా, మాతో పాటు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆశీర్వదములు ప్రభా బిడ్డలకు దయచేయమని అడుగుచు ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి. ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. వారి బిడ్డలను, స్కూల్కి వెళుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కాలేజీకి వెళుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యం, శక్తిని, జ్ఞానమును దయచేయండి నాయన. అయా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుచు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.